ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? దేవుడు తన కృపచేత మరి ఒక నూతన దినమును వారికి అనుగ్రహించి మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈ వాగ్దానము, ఈ మాటలు మనిషి మాటలు కాదు, నా మాటలు కాదు, దేవుని దగ్గర నుండి వచ్చి కృపా వాక్కు, ఆయన కృప కలిగిన మాటలు ఇవి. కాబట్టి బరువైన గుండెతో ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నారేమో. మీ గుండె బరువు ఎంత లోతుగా ఉన్నా, మీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా, దేవుని వాక్కు మిమ్మల్ని తాకుతుంది. సృష్టికర్తైన దేవునితో మాట్లాడబోతున్నారు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని పట్టుకోండి, గట్టిగా ప్రార్థనలో పోరాడండి, విజయాన్ని పొందుకుంటారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఓడిపోయిన దేవుని చేతులకు మిమ్మల్ని, మీ సమస్యలను అప్పగిస్తున్నాను. ఆయన మిమ్మల్ని ఓడిపోనివ్వడు, మిమ్మల్ని పడిపోనివ్వడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎంతకాలం? దీర్ఘకాలం. ముదిమి వచ్చే వరకు, నీ నల్లని తల నెరిసిపోయేంత వరకు, తెల్లగా మారిపోయేంత వరకు, దీర్ఘకాలము. ఈ లేఖనం మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఆయన ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరము కాదు, ఆయన నీ మొదటి రోజు నుండి నీ చివరి దినము వరకు కూడా నీకు ఆశ్రయముగా ఉండి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నేను అర్థం చేసుకో. నిన్ను సర్వకాలములు మోయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నిన్ను కాపాడే దేవుడు రేపు నిన్ను కాపాడగలుగుతాడు. రేపు కాపాడిన దేవుడు ఎల్లుండ నిన్ను కాపాడగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైంది కాదు. ఆయనకు నీవు బరువు కాదు. ఆయన శక్తి కొదువు కాదు. మనుషులు చాలామంది ఒక నిరాశ, ఒక భయము, ఆందోళన కలిగి ఉంటూ ఉంటారు. అది ఎందుకంటే దేవుని కృప, దేవుని కరుణ, దేవుని కాపుదల ఎంతవరకు ఉంటుంది నా జీవితంలో? ఎప్పటి వరకు కొనసాగుతాయి? ఎప్పటి వరకు ఆయన నాకు తోడుగా ఉంటాడు? ఆయన ఎప్పటి వరకు నన్ను కాపాడుతాడు? ఈరోజు ప్రభు కృప వల్ల క్షేమంగా ఉన్నాం. రేపటి దినం ఎలా ఉంటుందో అని, రేపటి దినమును గూర్చి, రోజు తర్వాత రోజును గూర్చి ఆందోళన పడుతూ, వచ్చే నెల ఏ విధంగా ఉంటుందో, నా జీవితం వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉంటుందో, నా వయసు దాటిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో అని ఇటువంటి వేదనలు మనుషులకు సంభవిస్తూ ఉంటాయి. అయితే సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నేను ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిన్ను రక్షించగలుగుతాను, రక్షిస్తాను. ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిన్ను మోస్తాను, నిన్ను కాపాడుతాను. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. ఈ లోకంలో మనుషులు ఈ విధంగా భయపడడానికి, ఈ విధంగా ఆలోచించడానికి కారణం, మనుషుల యొక్క మారిపోయే స్థితిని చూసినప్పుడు, నిలకడగా లేని మనుషుల యొక్క పరిస్థితిని చూసినప్పుడు, దేవుని గురించి కూడా అటువంటి అనుమానము, అవిశ్వాసము కలిగి ఉంటూ, ఇప్పటికి వారు బాగానే ఉన్నారు, ఇప్పటి వరకు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు, ఇప్పటికి వారు మమ్మల్ని సంరక్షిస్తూ ఉన్నారు, ఇప్పటికి వారు మమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కానీ తర్వాతి రోజుల్లో వారు ఎలా ఉంటారో, వారి ప్రేమ, వారి ఆప్యాయతలు ఎలా ఉంటాయో అనే ఆందోళన. అవును, మనుషుల ప్రేమలు మారిపోతే, వారి ఆప్యాయతలు మారిపోతే, వారి సంరక్షణ మారిపోతుంది. పూటకొకలా, రోజుకొకలా మారిపోతూ ఉంటాయి. పరిస్థితులకు తగ్గట్లుగా మనుషులు మారిపోతూ ఉంటారు. అయితే ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నది ఏంటంటే, ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న వాడని నేనే. నేను ఎత్తుకున్నానంటే నీ చివరి దినం వరకు కూడా నేను ఎత్తుకుంటాను. నేను ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకుంటాను. నీకు చివరి స్థితి వచ్చేంత వరకు, అంటే
నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు, నీ మరణ దినము వచ్చేంత వరకు నిన్ను భరించేవాడు, నిన్ను మోయేవాడు. అంటే నీ భారమంతా ఆయనపై వేసి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం ఈ రోజు కాదు, రేపు కాదు. నిన్ను ఆర్థిక, శారీరక, మానసిక ఎటువంటి సంబంధమైనదైనా నీవు మోయక్కర్లేదు, ఆయన మోస్తాడు. నీకు బదులుగా నీ మీద ఉన్న నీవు మోయాల్సిన బరువంతా ఆయన మోస్తాడు. నిన్నే ఆయన మోస్తాడు. నిన్ను, నీ శ్రమలను కూడా ఆయన ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రేపు ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఎవరు చూస్తారో లేదో, నా భవిష్యత్తు అంతా ఎలా ఉంటుందని ఆందోళన చెందక్కర్లేదు. ధైర్యంగా ఉండొచ్చు, నిరీక్షణ కలిగి ఉండొచ్చు. నీ మొదటి దినాన ఆయన నిన్ను ఎత్తుకోవడం ప్రారంభించాడు. నీ చివరి దినం వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఈ మధ్యలోనే దేవుడు నన్ను విడిచిపెడతాడేమో, ఈ మధ్యలోనే నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపోతానేమో అని నీవు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను నీ తల వెంట్రుకలు నెరయ వరకు నడిపిస్తాడు నిన్ను ఎత్తుకొని. ఈ మధ్యలో నువ్వు ఏ కష్టంలో పడిపోతున్నా, ఏ వ్యాధితో పడిపోతున్నా, ఏ శ్రమలో పడిపోతున్నా, తిరిగి నిన్ను బాగు చేస్తాడు, తిరిగి నిన్ను నడిపిస్తాడు, తిరిగి నిన్ను మోస్తాడు చివరి దినం వరకు కూడా. ఆయన ఎత్తుకున్నారు నిన్నంటే చివరి వరకు కూడా నిన్ను నడిపిస్తాడు. కాబట్టి భయపడొద్దు. దావీదు చిన్నవాడుగా ఉన్నప్పుడు ప్రభువుని ఆశ్రయించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని గొర్రెల దొడ్డిలో ఉండి గొర్రెలను కాస్తూ దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఆయనపై ఆధారపడడం ప్రారంభించాడు. ఆ చిన్న వయసులోనే ప్రభు ఆయన్ని ఎత్తుకున్నాడు. ఆ చిన్న వయసులోనే దావీదుని వెంబడించడం ప్రారంభించాడు దేవుడు. తన తల వెంట్రుకలన్నీ నెరిసేంత వరకు, ముదిమి వచ్చేంత వరకు కూడా ఆయన దావీదుకు తోడై ఉన్నాడు. ఈ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో పాపపు బంధకాలు, ఎన్నో ఉచ్చులు, ఎన్నో ఉరులు ఒడ్డిన పరిస్థితులు, ఎన్నో శత్రు పోరాటములు ఎన్ని ఎదురైనా వాటన్నిటిలో కూడా ప్రభువు దావీదుని ఎత్తుకుని నడిపించాడు. ఒక్కసారి కూడా దావీదును వదిలిపెట్టలేదు. ఆయన ఎత్తుకునే నడిపించాడు. వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు, తల వెంట్రుకలన్నీ నెరిసిపోయాయి. దావీదు యొక్క చివరి దినం వరకు కూడా దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు, చివరి వరకు నడిపించాడు. ఎందుకంటే దావీదు హృదయానుసారుడుగా ఉన్నాడు దేవునికి. మనిషి మాత్రుడిగా కొన్నిసార్లు తప్పిపోయి ఉండొచ్చు, ప్రభువుకి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ మరలా పశ్చాత్తాపడ్డాడు, మరలా ఒప్పుకున్నాడు. తండ్రి, నేను పాపినని తన పరుపు తేలిపోయేంతగా కన్నీరు కార్చి ఒప్పుకున్నాడు. అంతగా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి తిరిగి అంగీకరించబడ్డాడు దావీదు. తిరిగి ప్రభువు దావీదును అంగీకరించి దావీదును నడిపించాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఫ్యూచర్ గురించి బాధపడుతున్నావా? రేపు ఎలా ఉంటుందో అని బాధపడుతున్నావా? నాకు బిడ్డలు లేరు కదా, నాకు ఆర్థిక స్తోమత లేదు కదా, నాకు భర్త లేడు కదా, లేక నాకు భార్య లేదు కదా, నా జీవితంలో చివరి గడి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటానో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నన్ను మోసేవారు ఎవరైనా ఉంటారో లేదో, నా చివరి దినం ఎలా ఉంటుందో నా ఆందోళన పడుతున్నావా? ఈ వాగ్దానం మీ కొరకే. ముదిమి వచ్చేంత వరకు కూడా నీ భారాన్ని మోసే ప్రభు నీకున్నాడు. కాబట్టి నీ భారం ఏదైనా ప్రభుపై వేసి నువ్వు ధైర్యంగా దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపో. తండ్రి, ఏది ఏమైనా నేను స్తుతి చేయడం ఆపనయ్యా. పరిస్థితులు ఎలా ఉన్నా నేను స్తుతిస్తాను, నా జీవితం ఏమైపోయినా నేను స్తుతిస్తానని దావీదు వలె దేవుని స్తుతించి దేవుని హృదయానుసారుడుగా ఉండి ఆయన మార్గంలో నమ్మకంగా ముందుకు సాగితే నిన్ను కూడా ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడు. చివరి దినం వరకు కూడా నీకు తోడండి నడిపిస్తాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థించాలని ఇష్టపడుతున్నాను. వాగ్దానం నమ్మినట్లయితే విశ్వాసంతో నాతో ఏకీభవిస్తారా? తండ్రి, నీకు వందనాలు. నీ కృపచేత మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు కూడా మాతో స్పష్టంగా మాట్లాడారు. మీ పరిస్థితులు ఎలా ఉన్నా కలవరపడద్దు, కంగారు పడద్దు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, నీ తల వెంట్రుకలు నెరిసే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే అని వాగ్దానం చేశారు. అయ్యా, నిజమే, ఎంతమంది అయితే ఈరోజు ఆందోళనలో ఉన్నారో, ఫ్యూచర్లో నా ఆరోగ్యం ఎలా ఉంటుందో, నా చివరి గడియలు ఎలా ఉంటాయో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా భారం ఎవరు మోస్తారో, నా జీవితం ఎవరు మోస్తారో అని ఒకవేళ ఆందోళనలో ఉంటే తండ్రి, ప్రతి ఒక్కరిని నేను మోస్తానని ఈరోజు వాగ్దానం చేశారు. ఈ మాటలు విన్న వారందరూ కూడా విశ్వసించి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోవడానికి శక్తిని అనుగ్రహించండి. విశ్వాసంతో నింపండి తండ్రి, నిరీక్షణతో నింపండి అయ్యా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నన్ను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోడు మనుషుల వలె. ఆయన చివరి గడియ వరకు నాకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశారు.
ఆయన తోడుంటే నాకు చాలు. ఈ లోకమంతా ఏకమైపోయినా, లోకమంతా విడిచిపెట్టినా, ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు, నేను నాతో నా ప్రభువు ఉంటే అంతే చాలని ఈరోజు ఎంతమంది నిరీక్షణతో నింపబడుతున్నారో పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. నీపై వారి భారాన్ని వేస్తున్న ప్రతి ఒక్కరి భారము మీరు భరిస్తున్నారని, వారిని నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే శోధనలో సమస్యల్లో ఉండి వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారో, ఎంతమంది కామెంట్స్లో వారి బాధ తెలియజేస్తున్నారో, పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిని నీ చేతులు పెడుతున్నాను. ఒక్కొక్క కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. వారి శోధన ఏదో, వారి బాధ ఏదో, వారి కన్నీటి పరిస్థితులు ఏవో, వారి అవసరత ఏంటో, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో సమస్తాన్ని చూచుచున్నవాడో, ప్రతి అవసరత నీకు తెలిసినైనా ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నారని, ప్రతి లోటుని మీరు తీరుస్తున్నారని, ప్రతి అక్కర్ని మీరు తీరుస్తున్నారని, వారి జీవితంలో ఉన్న ప్రతి శోధనను వారిని విడిపిస్తున్నారని, వ్యతిరేక పరిస్థితులన్నింటి కొట్టివేస్తున్నారని, వారికి విరోధంగా రూపొందబడుతున్న ప్రతి ఆయుధంలో నిర్వీర్యం చేస్తున్నారని విశ్వసిస్తూ ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతున్నానయ్యా. అద్భుతకరమైన కార్యముల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మరి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతిలో పెడుతున్నాను. నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను, ఎంసెట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నానయ్యా. నీ జ్ఞానాత్మతో నింపి, నీ శక్తితో నింపి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మీ కుటుంబం అంతటికి తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాకెవరూ లేరు, నేను ఒంటరిని, నా చివరి దినాలు ఎలా ఉంటాయని కలవరపడుతున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానం మీ కొరకే. ముదిమి వచ్చే వరకు ఆయన నిన్ను ఎత్తుకుంటున్న వాగ్దానం చేశారు. విశ్వసించండి, ఈ వాగ్దానాన్ని పొందుకోండి. నమ్మిన వారందరూ కూడా ఆమెనని కామెంట్లో తెలియచేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.